నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాధితం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హస్నాపురం డివిజన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ శశిధర్ రెడ్డి గారు. వారి గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ ఫ్యామిలీ గురించి మీ గురించి ఒకసారి మాతో చెప్పగలరా సార్? మా ఫ్యామిలీ నేను మా తమ్ముడు, తర్వాత వచ్చేసి మదర్ ఫాదర్. మా ఎడ్యుకేషన్ వచ్చేసి TRR హై స్కూల్లో చదివిన, తర్వాత 10th క్లాస్ వచ్చేసి అన్వేషణ గ్రామర్ హై స్కూల్, ఇంటర్ వచ్చేసి వనపర్తిలో చేసిన. నేను డిగ్రీ వర్క్ చేశాను. డిగ్రీ వచ్చేసి SR డిగ్రీ కాలేజ్ దిల్సుఖ్నగర్లో. ఓకే, మీరు ఇప్పుడు బిఎన్ రెడ్డిలో ఉంటున్నారు. మీరు వనపర్తిలో స్కూల్ అంతా ఎడ్యుకేషన్ అంతా వనపర్తిలో కంప్లీట్ చేశారు? ఓన్లీ ఇంటర్ వరకు చదివినాను. ఇంటర్ వరకు అక్కడ చేసినాను, సివి రమన్ కాలేజ్లో వనపర్తిలో. ఓకే సార్, మీరు ఈ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచే పొలిటికల్లో ఉన్నానండి. నేను ఫస్ట్ TNSFలో చేరాను, టీడీపీలో. ఇప్పుడైతే నాది ఇంటర్ అయిపోయిందా, ఇంటర్ అప్పటి నుంచే నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. ఓకే, మీరు ఇంతకుముందు టీడీపీ అంటున్నారు, ఇప్పుడు మరి చూస్తే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మీరు చేరడానికి గల కారణం ఏంటి? నేను టీం రేవంత్లో ఒక సభ్యుడిగా ఉన్నాను. టీం రేవంత్ అంటే రేవంత్ అన్న ఎట్టుంటే అటు పార్టీ కాదు మాకు చూసేది. నేను రేవంత్ అన్న ఎట్టుంటే ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాను అంతే. మనం చూసుకున్నట్టయితే ఎక్కువ టీడీపీ పార్టీ నుంచి TRS వైపు మొగ్గు చూపుతున్నారు ఎక్కువ పొలిటీషియన్స్, ఎవరైనా పొలిటికల్ వాళ్ళు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా, అంటే మీకు కాంగ్రెస్ పార్టీలో నచ్చిన అంశాలు కానీ మీకు స్ఫూర్తి ఎవరు? మా నాయకుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎటువైపు ఉంటే అటువైపే మేము కొనసాగుతుంటాం. ఆయన ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్ కొనసాగుతాం. మాకు పార్టీ అనేది ఏమి ఉండదు. మా ఎజెండా వచ్చేసి రేవంత్ అన్న మా లీడర్. రేవంత్ అన్నతో పాటు మేము నడుస్తాం. ఓకే ఓకే సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 2018లో రేవంత్ అన్న వెల్లుల్లో చేరా, రేవంత్ అన్న సంవత్సరంలో మేము చేరా. మేము అప్పటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగు. ఓకే సార్, నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు మీరు కులాంతర వివాహం చేసుకున్నారని తెలిసింది. అంటే ఎలా సార్, ఎలా జరిగిందంటే? నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి మా జూనియర్ తను, అంటే స్కూలింగ్ అప్పటి నుంచే మేము ఇద్దరము క్లోజ్నెస్ ఉండడము అట్లాంటివి చేసేది. తర్వాత కంటిన్యూ అయింది, ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యి మ్యారేజ్ వరకు వచ్చింది. ఓకే సార్, మిమ్మల్ని చాలా ఆదర్శంగా తీసుకోవచ్చని ఇక్కడ వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. అంటే మీరు తక్కువ కులాలు ఈ రోజులలో అందరూ ఎలా చూస్తారంటే మ్యారేజ్ విషయంలో వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలంటే మనతో పాటు ఈక్వల్ గా ఉన్న కులాలు మాత్రమే సహకరిస్తారు. కానీ మీరు చాలా తక్కువ వాళ్ళ దగ్గర నుంచి అదే అలా జరిగిందని చెప్పేసి విన్నాం అనమాట. దానిపైన మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా స్పందించారు? నాకు ఒకటే, మా ఫ్యామిలీ గురించి నేను అప్పట్లో ఆలోచించలేదు. నాకు ఒకటి ఏంటంటే, నేను ఒకటే ఆలోచించింది ఏంటంటే సమాజానికి ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పేసి నేను ఏదైతే చిన్నప్పటి నుంచి నేను తిరిగిన స్వభావం కానీ, నేను చేసిన ఫ్రెండ్షిప్ కానీ, నాకు కుల మతాలు భేదాలు అనేవి ఎలాంటివి ఉండవని చెప్పేసి నేను ఒక నిదర్శనంగా నిలిచాను. ఓకే సార్, చాలా గొప్ప విషయం, గొప్ప వ్యక్తిత్వం కూడా మాకు కనబడతా ఉంది. ఓకే సార్, మీరు మీ మిస్సెస్ ని ఇక్కడ కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించారేమైనా, పోటీ చేసి కూడా ఓడిపోయారంట కదా, మరి ఎందుకు అలా జరిగిందంటారు? మేము ఒకటి ఫస్ట్ టైం రాజకీయంలో ఏంటంటే ఫస్ట్ టైం మేము కంటెస్ట్ చేసినాము. కంటెస్ట్ చేసి మా పైన నమ్మకం నుంచి రేవంత్ అన్న గారు టికెట్ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కూడా ఓడిపోయినట్టు ఫీల్ కాము. ఇక్కడ ఏంటంటే కంటెస్ట్లో ఏదైతే ఫైట్లో ఉంటామో ఫైట్ ముందుగా ఉంటామని చెప్పేసి ఒకటి మేము ఫైట్లో ఉన్నాం. అప్పటికి మాకు ఆఫర్స్ బీజేపీ నుంచి కూడా రావడం జరిగింది. అంటే గెలుపు వైపు మేము ఎప్పుడు ఉంటాము. ఎప్పుడు మేము ఏదైతే రేవంత్ అన్న అడుగుజారులో నడవాలనుకుంటున్నామో రేవంత్ అన్నతో పాటే ఉంటాము. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈసారి గెలిచినా ఓడిపోయినా మేము ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజలతోనే ఉంటాము. ఓకే సార్, అంటే మీరు ప్రజలు మీకు మెజారిటీ ఇవ్వకపోయినా కూడా మీరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని అంటున్నారు. ఎలాంటి సమస్యలు ప్రజలు ఉన్నాయని మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఎలా పరిష్కరించారు? ఇంతవరకు ఏమేమి చేశారు సార్? ప్రజలు నా వైపే ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను హస్తినాపురంలో ఫస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం వీక్గా ఉండేది. కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉన్నప్పటికీ నా మీద నమ్మకం నుంచి 4000 మంది నాకు ఓటేయడం జరిగింది. 4000 మంది నాకు ఓటేయడం జరిగింది. వాళ్ళ కోసం నిత్యం అనంతరం వాళ్ళకి సేవలో ఉంటాను. నేను ఎప్పుడు అర్ధరాత్రి అయినా కానీ మీరు కనుక్కోవచ్చు ఇక్కడ లోకల్గా. ఎవరికి ఆపదలో ఉన్నా కానీ ముందు ఉండేది నేనే. గెలిచినా ఓడిపోయినా వాళ్ళు ఏంటంటే గెలిచిన కార్పొరేటర్ దగ్గరికి
మాక్సిమం 4, ఎందుకంటే కాంట్రవర్సీగా అక్కడ వస్తువులు తప్ప ఎలాంటి న్యాయం జరగదని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. భావించి ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి నా దృష్టికి తీసుకొస్తారు. నా దృష్టికి తీసుకొని నేను నాతో అయినంత వరకు నేను చేస్తాను, లేకపోతే ఎంపీ దృష్టికి తీసుకెళ్ళి ఎంపీ ద్వారా నేను పని అయితే కంపల్సరీ చేయిస్తాను. వాళ్ళకి ఏదైనా ఆపదలో ఉన్నా మీరు చేయిస్తారు. అలాగే హస్తినాపురంలో అత్యధిక ఎంపీ ఫండ్, ఎంపీ లాడ్స్ నేనే తేవడం జరిగింది. హస్తినాపురంలో ఏదైతే సీసీ కెమెరాలు కానీ, కమిటీ హాల్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ వర్క్స్ కానీ ఏదున్నా సరే మా ఎంపీ గారు నాకు సహకరించి నేను ఇది కావాలన్నా అంటే డెఫినెట్గా నాకు అందించేలా చూస్తారు. నేను ప్రజల మధ్యలోనే ఉంటాను, ఇప్పుడు ప్రజలతోనే ఉంటాను. ఓకే సార్, చాలా మంచి విషయం. అంటే మీరు పార్టీలో లేకపోయినా కూడా, ఏ పొలిటీషియన్ పార్టీలో అధిష్టానంలో లేకపోయినా కూడా మీరు ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎలాంటి కాలనీస్ ఉన్నాయి, కాలనీలలో ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? మా దగ్గర స్లమ్స్ ఎక్కువ అండి. ఫస్ట్ మెయిన్గా వచ్చేసి రోషన్ డెవలప్ నందనవనం అని, సుభాష్ చంద్రబోస్ కాలనీ, ఇట్లా వచ్చేసి స్లమ్స్ చాలా ఉంటాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు రోషన్ డెవలప్ తీసుకుంటే డిఫెన్స్ సమస్య బాగుంటుందండి. అక్కడ కాలనీ పోతుందని చెప్పేసి కనీస అవసరాలు కూడా తీర్చేవాళ్ళు లేకుండా ఉంటారు. ఇలాంటి నాయకులు ఉన్న సమయంలో ఎంపీ గారు చొరవతోటి అక్కడ వాటరే కానీ వాళ్ళతో కొట్లాడి, ఇప్పుడు ఏదంటే మేము అధికారంలో లేమని చెప్పేసి మేము అధికారుల దగ్గరికి పోయినా మాకు స్పందించకపోవడము, ఇలాంటివన్నీ జరిగిన ఎంపీ అంటే ఒక ప్రత్యేకమైన ఆఫీసర్లకు ప్రత్యేకమైన భయం ఉంటుంది. భయం ద్వారా ఖచ్చితంగా ఎంపీ గారు చెప్పినంటే ఖచ్చితంగా పని అయిపోతుంది అక్కడ. ఆ ధైర్యంతో మాకు వాళ్ళు వచ్చి చెప్తారు. రోషన్ డెవలప్ ఉంది మెయిన్గా, అక్కడ వచ్చేసి త్రాగునీరు ఉండవు. తర్వాత వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇప్పటికీ వెనుకటికి మనం చూసిన ఊళ్ళల్లో ఏదైతే డ్రమ్ములు, ట్యాంకులు పెట్టుకొని బయట పెట్టుకొని ఉంటారు, అదే విధంగా ఉంటుంది ఇప్పుడు కూడా. ఆ వాటర్ కూడా వారానికి 2 రోజులు యాక్చువల్గా రావాలి. అది కూడా రావు వాళ్ళకి రోడ్లే కానీ అన్నీ కొట్లాడి. ఇప్పుడు చూడండి, నేను లాస్ట్ ఫొటోస్ కూడా నేను దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు నేను జస్ట్ ఫైట్లో ఉండి నేను చేపిస్తాను అంతే. నాతో అయినా కాకపోయినా నేను ఖచ్చితంగా ఆడ ఉండి నేను కొట్లాడి చేపిస్తాను అంతే. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎంపీ ఫండ్స్ నుంచి అన్ని తీసుకొచ్చి కాలనీ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది. అంటే మీకు ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది ఇప్పటి వరకు? ఇక్కడ మాకు ప్రభుత్వం సహకరించాలని ఏం లేదు మేడం. మాకు ఒక ఎంపీ ఉండదు, అదొక మేము అదృష్టంగా భావిస్తాం. మా ఎంపీని మేము ఎంత కష్టపడి గెలిపించుకున్నాం ఎందుకనేది మా లోకల్గా బాగా అభివృద్ధి చెందాలనేది మాకు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు. రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పడగొట్టే కసితోటి రేవంత్ అన్న ఉంది కాబట్టి రేవంత్ అన్న వైపే మా వైపు యువత కూడా అంతా రేవంత్ అన్న వైపే చూస్తారు. ఓకే, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అందించే పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ప్రజలు కూడా వాటి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు తర్వాత వచ్చే రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అంటున్నారు, మీకు ఎలా నమ్మకం ఉంది సార్? అంటే మేడం, ఇప్పుడైతే చూసుకుంటే యువత మీరు చూస్తున్నట్టయితే యువత ఇప్పుడు తెలంగాణ నడుస్తుంది. డ్రగ్ మాఫియా, లిక్కర్ మాఫియా వచ్చేసి ఇంకా రకరకాలుగా ఉన్నాయి. అవే నడుస్తున్నాయి తప్ప ఎట్లాంటి డెవలప్మెంట్స్ లేవు. యువత జాబ్ కోసం చాలా వెయిట్ చేస్తారు. మొన్న డ్రామా చేసి అసెంబ్లీలో జాబ్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ అదే లిక్కర్ రేట్లు తగ్గించేసి యువతని మందు వైపులో నడిపిస్తున్నాడు తప్ప అభివృద్ధి వైపు నడిపిస్తారేమో అని చెప్పేసి మేము. సరే, ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసుకుంటే రైతు బంధు అని, నిరుద్యోగ వృత్తి అని, తర్వాత పెన్షన్స్ అని, కళ్యాణ లక్ష్మి పథకం, ఇలాంటివన్నీ చాలా పథకాలు ఉన్నాయి కదా. ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలను ప్రజలకు అందేలా చేస్తుందని చెప్పేసి వారు చెప్తున్నారు. మరి ఇక్కడ ఏ విధంగా అందుతున్నాయి సార్? మేడం, ఈ ప్రభుత్వ పథకాలు అనేవి యువతని సోమరిపోతుగా తయారు చేయడం తప్ప ఎట్లాంటి ఈ పథకాలు ఏవి అవసరానికి రావని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఏదైతే యువతకు కావాల్సింది, యువత అడిగేది ఏంటి? పథకాలు అడుగుతలేదు, గొర్రెలు అడుగుతలేదు, బర్రెలు అడుగుతలేదు, చేపలు అడుగుతలేదు, ఇది ఇయ్యాలని అడుగుతలేదు. వాళ్ళ అడిగేది ఏంటి? ఒక జాబ్ నోటిఫికేషన్ అడుగుతున్నారు. అది వేసి ఫుల్ఫిల్ చేస్తే అయిపోతుంది. మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే నినాదం తీసుకున్నారో జాబ్స్ కోసం ఫస్ట్ మేము ప్రాధాన్యత ఇచ్చేది విద్య, వైద్యం, ఉద్యోగం. ఇప్పుడు ప్రభుత్వ పథకాలతోటి యువతంతా పక్కద్రోవ పడుతున్నారని మీరు ఆరోపిస్తున్నారు. కానీ అదే యువత చాలా మంది ఇప్పుడు చాలా జాబ్లని, ఇప్పుడు ఐటీలని, తర్వాత చాలా ఐటీ పరిశ్రమలు వచ్చేసి
హైదరాబాద్ లో చాలా యువత ఉద్యోగాలు చేసుకుంటూ కొనసాగిస్తున్నారని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం మేడం, యువత అంతా మళ్ళీ పల్లెల వైపు పరిగెత్తుతున్నారు. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయ రంగంలోకి మళ్ళీ వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జాబ్ లేక బతకలేక వాళ్ళు ఇచ్చే 15,000 శాలరీలతో ఎవరు బతకలేక మళ్ళీ ఊర్లోకి వెళ్ళి అదే వ్యవసాయం ఏదో చేసుకుంటే మనం పొట్ట కలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న రెంట్లను భరించలేక, ఇక్కడ ఉన్న పెట్రోల్ మన నిత్యావసర సరుకులు భరించలేక ఒక బ్యాచులర్ అనే వ్యక్తి లేకుండా పోతున్నారండి. ఇక్కడ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు పరిష్కరించమంటారు. కానీ ఇక్కడ కాలనీలో కూడా కార్పొరేటర్స్ కానీ ఇంకా కౌన్సిలర్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు కదా. అంటే ఇక్కడ కార్పొరేటర్ ప్రజలకి ఎలా సేవలు అందిస్తున్నారు? ఒకటి మేడం, కార్పొరేటర్ సేవలు అందిస్తే ప్రతిపక్షాన్ని ప్రజలు ఎందుకు కోరుకుంటారు మీరు ఒకటి ఆలోచించండి. తర్వాత వచ్చేసి ఎలాంటి వాళ్ళు వస్తువులకు తప్ప, ఎలాంటి పదవులకు తప్ప ఎలాంటి దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కనుకనే ఆ ప్రాబ్లమ్స్ మన దగ్గర వరకు వస్తున్నాయంటే వాళ్ళు చేస్తలేరు కనుకనే మన దగ్గరకు వస్తాయి. వాళ్ళు చేస్తే మన దగ్గర దాకా రావు అసలు సమస్యలు. వాళ్ళు ఏమైనా ఒక బిల్డింగ్ కడితే వసూలు చేయడం, ఎక్కడ మట్టి కుప్పలు. ఇప్పుడు ఎట్లుంటుందంటే మేడం, ఇక్కడ లోకల్గా బాగా డెవలపింగ్ ఏరియా ఇది. హస్తినాపురం అనేది చాలా డెవలపింగ్ ఏరియా, కన్స్ట్రక్షన్ బాగా జరిగే ఏరియా ఇది. అక్కడ వాళ్ళకి ప్రజలకు సమస్య డ్రైనేజ్ ఇవన్నీ కాదు వాళ్ళు చూసే. ఫస్ట్ ఇల్లు కడుతున్నారు అని చెప్పేసి ఒక టీమ్గా ఏర్పడి ఆ టీంలను పంపించి నైట్గా వాళ్ళని బెదిరించేసి ఇట్లా అక్రమాలకు చాలా పాల్పడుతున్నారు వాళ్ళు. ఎక్కడ చూసినా వసూళ్ళే వాళ్ళ కార్యకర్తలు పెట్టుకొని సొంతంగా కబ్జాలు చేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటివన్నీ వాళ్ళు ప్రాధాన్యత చూపేది ప్రజల సమస్యలు అవసరం లేదు. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఈసారి గాల్లో వెళ్ళిపోతారు. నెక్స్ట్ టైం ఎవరు నిలబడతారో ఎవరికి వస్తుందో టికెట్ అన్నట్టు ఉంది. మా దగ్గరకు వచ్చేసి అట్లా కాదు, ప్రజల సేవే భాగంగా మేము సేవ లక్ష్యంగా మేము ఇక్కడ ఉన్నాం. ఇంత పబ్లిక్ గా ఆరోపిస్తున్నారు, మరి వారు కార్పొరేటర్ గా ఉన్నారు, వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి ప్రజలు మా దగ్గరికి వస్తున్నారని చెప్తున్నారు. అంటే కార్పొరేటర్ గా వాళ్ళని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారంటారు సార్? కార్పొరేటర్ గా ప్రజలు ఎందుకు యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎవరైతే సుజాత నాయక్ ఉన్నారో ఇక్కడ అసలు లోకల్ కాదు. ప్రజలకి ఆమెతో సత్సంగాలు లేవు. అంటే వాళ్ళు ఇప్పుడు చూసింది కానీ ఇప్పటికి కూడా చాలా మంది కాలనీలో మన కార్పొరేటర్ ఎవరంటే ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి ఇక్కడ మెయిన్గా. అలాంటి గుర్తుపట్టలేని వ్యక్తితో మరి ప్రజలు ఎలా సంబంధాలు కలుపుకుంటున్నారు, ఎలా సమస్యలను పరిష్కరించడానికి తీసుకెళ్తున్నారు? అక్కడ ఏమైందంటే మా ఎమ్మెల్యే గారు సుద్దిరెడ్డి గారు ఉండేది. సుద్దిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు నమ్మకంగా అంటే ఎప్పుడు వీడాలనుకున్న సమయంలో ఈ సబితా ఇంద్రారెడ్డి గారి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండేది. అట్లాంటి వ్యక్తులే పోయేసరికి కాంగ్రెస్ పార్టీ మీద కొంత నమ్మకం అనేది కోల్పోయేసి అదే విధంగా టీఆర్ఎస్కి వచ్చేసి వాళ్ళు విఫలమైందని చెప్పేసి ఒక పార్టీ ఈసారి చూద్దామని చెప్పి బీజేపీకి ఓటేసి వాళ్ళు ప్రజలు లాస్ అవుతున్నారు. ఇప్పుడు ఓటేసి మేము ఎందుకు వేసుకున్నాం దేవుడా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. తరుణం ఇది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో మీరు పోటీ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఖచ్చితంగా ప్రజలు ఏమంటున్నాం, మేము గెలిచిన వాళ్ళైనా ప్రజలతో ఉంటాం. ప్రజలు నిర్ణయిస్తారు. అది మేము పోటీలో అయితే ఉంటాం, గెలుస్తామా ఓడతామా అనేది సెకండరీ. మేము పోటీలో అయితే ఖచ్చితంగా ఉంటాం. మీరు ప్రజలకి చాలా సమస్యలు పరిష్కరించామంటున్నారు. లాక్డౌన్ సమయంలో కూడా మీ గురించి మీరు తెలుసుకున్నాను. ఇక్కడ చాలా ఫుడ్ సప్లై కానివ్వండి, తర్వాత పూర్ ఫ్యామిలీస్ కి సరుకులు అందించడం కానీ అలాంటివన్నీ చాలా చేశారు. మీ పేరు చెప్తేనే పబ్లిక్ అందరూ వాళ్ళు చల్లగా బ్రతకాలమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా గొప్ప విషయం అనిపించింది సార్. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా సేవలు అందిస్తూ ఉన్నారు? మేడం మా దగ్గర ఏంటంటే ఇప్పుడు చాలా పూర్ ఫ్యామిలీ ఉంటే నేను కూడా పూర్ ఫ్యామిలీలో ఉంచిన వాళ్ళకి నాలాంటి కష్టాలు ఎవరికి రావద్దని చెప్పేసి వాళ్ళకి నాకు తోచినంత విధంగా నేను మొత్తం వాళ్ళని పోషిస్తున్నా అని చెప్పట్లేదు. నేను నాకు తోచినంతగా నేను సాయం చేస్తూ ఉంటాను. చాలా గొప్ప విషయం ఇది. అలాంటి వ్యక్తిత్వం అందరికీ ఉండదు. మీరు పార్టీలో ఎలాంటి పొజిషన్లో లేకపోయినా కూడా మీరు ప్రజలకు సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏ ముఖ్యమంత్రి అండి, తాగుబోతు ముఖ్యమంత్రి దొరకడం మనకు దురదృష్టకరం. ఏదైతే ఇప్పుడు రైతులను ఎంత ముంచుతున్నారో మనం చూస్తున్నాం. రైతు బంధు అని చెప్పేసి ఉన్న వాళ్ళకి లేపడం, లేని వాళ్ళని అట్టడుగు తొక్కేయడం, ఇట్లాంటివన్నీ అసలు మనం చూస్తున్నట్టయితే ముఖ్యమంత్రి దగ్గరపాలెం ముఖ్యమంత్రి ఉద్యోగ నోటిఫికేషన్ చేసిండు, తెల్లారి మాట మార్చిండు.
ఏంటంటే మద్యం మీద ఉన్న శ్రద్ధ రైతులను కానీ ఎవరిని కానీ పట్టించుకునేది అసలు ఆయనకు అవసరం లేదు. ఏదైనా పాలించాలి అంటే మద్యం మత్తులో ముంచేయాలి, అప్పటికప్పుడు అవకాశవాదిగా వ్యవహరించాలి, ఫామ్ హౌస్కి అంకితం కావాలి. ఇప్పుడు మనం ఎన్ని విషయాలు తీసుకున్నా, రైతు బంధే కానీ ఇట్లాంటివి ఎన్ని తీసుకున్నా అన్ని పథకాలు డెవలప్ పథకాలు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలందరూ కూడా ఇప్పుడు దాదాపు 7 years నుంచి చూస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మాకు ఒకటే ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి ఈ దొరపాలనని అంతం చేసి రేవంత్ రెడ్డికి పట్టం కట్టాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి యువత చూపు కూడా రేవంత్ రెడ్డి వైపే ఉంది. అందరూ కూడా రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నాం. ప్రజల తరఫున కూడా మీకు ఒకటే సందేశం, మనకు రేవంత్ అన్న సీఎం అయితే కానీ మన బతుకులు బాగుపడవు. తెలంగాణ సమాజం మేలుకొని రేవంత్ రెడ్డిని సీఎం చేద్దాం. సీఎం చేసే వరకు మనం పోరాటం ఆగకూడదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతారని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పథకాలని ప్రజలందరూ వాటి వైపే ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ వస్తుందని అనుకుంటున్నారా? మేడం, మీరు చూసినట్లయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ గారి పథకాలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. నమ్మే ఆలోచనలు కూడా ప్రజలు చేయట్లేదు. ఎందుకంటే మొన్న ఏం చెప్పిండు, అసెంబ్లీని సాక్షిగా మేము ఇంత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండు. తెల్లారే మాట మార్చిండు. ఇట్లాంటి మాట మార్చే దగుబాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మళ్ళీ ఓట్లేస్తే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఓట్లేస్తారని అయితే మేము భావిస్తారేమో. ఎందుకంటే రేవంత్ అన్న ఏ మీటింగ్ తీసుకున్నా, ఏ పథకం తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ చాలా సక్సెస్ఫుల్గా, చాలా ఏ మీటింగ్లో తీసుకున్నా చాలా పబ్లికే ఇప్పుడు కోరుకుంటున్నారు రేవంత్ అన్న సీఎం కావాలని చెప్పి. ఖచ్చితంగా రేవంత్ అన్న సీఎం అవుతాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఇప్పుడు మేము బలోపేతం దిశగా చూస్తున్నాం. ఓకే సార్, మీరు ఇలాంటి పొలిటీషియన్స్ లో వెళ్తున్నప్పుడు ప్రజలకు సేవలు అందించే టైంలో మీ ఫ్యామిలీ మీకు ఎలా సహకరిస్తుంది? మెయిన్గా మా ఫ్యామిలీ కూడా ఆలోచించారు అదే, మీరు చేసేది ఏదైనా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి మా మమ్మీ మా డాడీ గారు చెప్పేది. నేను నచ్చిన వైఫ్గా తెచ్చుకున్న నా వైఫ్ కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఎప్పుడైనా సపోర్టివ్గా ఉంటుంది. మేము ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉంటాం. ఎప్పుడైనా నాకు సపోర్టివ్గా ఏమైనా రాంగ్ చేస్తే ఇది కాదు, ఇట్లా చేయండి అని చెప్పేసి కూడా నాకు సపోర్ట్గా చేసి హెల్పింగ్ నేచరే, ఆ తండ్రి కూడా హెల్పింగ్ నేచరే, ఇద్దరు వైఫ్స్ కూడా హెల్ప్ చేద్దామని ఉంటుంది. ఓకే సార్, చాలా మంచిగా చెప్పారు. మీ విలువైన సమయాన్ని మా కోసం ఇంతసేపు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.